ఎస్సీ ఎస్టీ మర్డర్ కేసు, గ్యాంగ్ రేపు, తర్వాత మన సామూహిక అత్యాచారాలు ఇవన్నీ అయితే ఉంటాయో వాళ్ళకందరికీ కూడా మరి ఎస్సీ ఎస్టీ కేసు ట్రయల్లో ఉన్నటువంటి కేసు ఛార్జ్షీట్లో ప్రూఫ్ అయి కోర్టు నడుస్తున్న కేసులకు కూడా ఎస్సీ ఎస్టీలకు 2 BHK ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేసినాం. ఆ లిస్టులన్నీ కూడా 15 రోజుల లోపల మరి ఎస్పీ గారు కలెక్టర్ ద్వారా మా ఎండి హౌసింగ్కి పంపిస్తే మరి మంత్రి గారితో మాట్లాడి మరి ఎస్సీ ఎస్టీ విక్టిమ్ కూడా సంగారెడ్డి జిల్లాలో ఉన్న వారికి కూడా మన కొల్లూరులో మన తెల్లాపూర్ ప్రాంతంలో కూడా మన జిల్లాలో ఇండ్లు ఉన్నాయి, వారికి ఇప్పియాలని చెప్పి కూడా డైరెక్టర్లకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది కలెక్టర్ ఎస్పీ గారికి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మాత్రం మరి పక్కదారి పెడితే కఠినమైన చర్య ఉంటాయని చెప్పి కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల విషయంలో మరి ప్రమోషన్లలో కానీ రోస్టర్లో కానీ ఎక్కడ కూడా డీవియేషన్ జరిగితే కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ సమస్యలపై మరి అధికారులు కూడా మానవీయంగా ఆలోచించాలి, ఆ సమస్య ఎప్పటికీ పరిష్కరించాలి, ల్యాండ్ సమస్యలు కానీ ఎస్సీ ఎస్టీ కేసు సమస్యలు కానీ అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా అధికారులకు దిశానిర్దేశం జరిగింది. అధికారులందరూ కూడా మాకు హామీ ఇచ్చారు, మేము ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తామని చెప్పి మంచి వాతావరణంలో సమీక్ష జరిగినందుకు అధికారులకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.